Good morning, everyone. Today we are going to learn the verbs with letter H. Letter H తోటి ఈరోజు మనము verbs అనేవి నేర్చుకుందాం. The first verb we are going to learn is handle. Handle అంటే to manage or to deal with or touch. Handle. హ్యాండిల్కి స్పెల్లింగ్ చూడండి, HANDLE, నాట్ DEL. HANDLE, LE, ఈ అనేది లాస్ట్లో వస్తుంది హ్యాండిల్. తర్వాత దీనికి V2 వచ్చేసి డి యాడ్ అవుతుంది, V3 కూడా డి యాడ్ అవుతుంది. V4కి ఈ లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి. హ్యాండ్లింగ్, HANDLING, హ్యాండ్లింగ్. అండ్ V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. సో దిస్ ఈస్ ద వర్డ్. ఫైనల్లీ హ్యాండిల్, హ్యాండిల్డ్, హ్యాండిల్డ్, హ్యాండిలింగ్, హ్యాండిల్స్. హ్యాండిల్ స్పెల్లింగ్ HAND, హ్యాండ్, LE, నాట్ EL, LE, HANDLE, హ్యాండిల్. Second word is hang. Hang means to attach something or to suspend something. హ్యాంగ్ అంటే జనరల్గా మనం హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా, హ్యాంగ్. అలాగే క్యాపిటల్ పనిష్మెంట్లో హ్యాంగ్ అంటే ఉరివేయడం అనమాట. సో స్పెల్లింగ్ చూసినట్లయితే హ్యాంగ్కి HANG, హ్యాంగ్, HANG, హ్యాంగ్. సో V2 వచ్చేసి హ్యాంగ్డ్, HANGED, హ్యాంగ్డ్. అండ్ V3 కూడా హ్యాంగ్డ్. అలాగే హంగ్ అని కూడా ఉందన్నమాట, HUNG, హంగ్. హంగ్, హ్యాంగ్, HUNG, హంగ్. V2 HUNG, హంగ్. V3. అలాగే హ్యాంగ్కి V2 హ్యాంగ్డ్, HANGED, ఈడీ యాడ్ అవుతుంది. అలాగే హ్యాంగ్డ్, HANGED, హ్యాంగ్డ్, ED యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ V1కి ING డైరెక్ట్గా యాడ్ అవుతుంది, సఫిక్స్ ING, హ్యాంగింగ్, HANGING, హ్యాంగింగ్. అండ్ హ్యాంగ్స్, HANGS, ఓన్లీ ఎస్ యాడ్ అవుతుంది అనమాట. సో హ్యాంగ్ అనేది జాగ్రత్తగా చూడండి, అటాచ్ చేయడం లేదంటే క్యాపిటల్ పనిష్మెంట్లో ఉరి తీయడం అని చెప్పి మీనింగ్ వస్తుంది అనమాట. హ్యాంగ్, హంగ్, హ్యాంగింగ్, హ్యాంగ్స్, లేదంటే హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్, హ్యాంగింగ్, హ్యాంగ్స్. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ హ్యాపెన్. హ్యాపెన్ అంటే టు అక్కర్, టు టేక్ ప్లేస్, ఏదైనా జరగడం అనమాట. సో దీనికి ఫస్ట్ ఫామ్ స్పెల్లింగ్ వచ్చేసి HAPPEN, హ్యాపెన్, HAPPEN, హ్యాపెన్. సో లాస్ట్లో PN, పెన్ అని గుర్తుంచుకోండి, PN, పెన్, HAPPEN, హ్యాపెన్. దీనికి ED యాడ్ అవుతుంది, V2కి, V3కి కూడా ED యాడ్ అవుతుంది. అండ్ V4కి ఈ తీసివేసి నాట్ ఈ డైరెక్ట్గా ING యాడ్ అవుతుంది, సఫిక్స్. అండ్ V5కి డైరెక్ట్గా సఫిక్స్ ఎస్ యాడ్ అవుతుంది అనమాట. స్పెల్లింగ్ చూడండి, HAPPEN, హ్యాపెన్. V2కి ED యాడ్ అవుతుంది, V3 కూడా ED యాడ్ అవుతుంది, V4కి ING యాడ్ అవుతుంది, V5కి ఎస్ యాడ్ అవుతుంది. అన్ని యాడింగ్లే, అన్ని సఫిక్స్లు యాడ్ చేస్తున్నాము, ఎలాంటి రిమూవల్ లేదు దీంట్లో. సో HAPPEN, హ్యాపెన్, HAPPENED, హ్యాపెండ్. అండ్ HAPPENED, హ్యాపెండ్, HAPPENING, హ్యాపెనింగ్, HAPPENS, హ్యాపెన్స్. సో హ్యాపెన్, హ్యాపెండ్, హ్యాపెండ్, హ్యాపెనింగ్, హ్యాపెన్స్. నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే హరాస్, HARASS, డబుల్ ఎస్ ఉంటుంది లాస్ట్లో. HARA, హరా, హరా, SS, హరాస్. హరాస్ అంటే టార్చర్ చేయడం అనమాట, అటాక్ చేయడము, అనాయ్ చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేయడము, హరాస్మెంట్ చేస్తుంది. ఇంత హరాస్మెంట్ అంటూ ఉంటారు కదా, ఆ విధంగా హరాస్ అనమాట. ఇది స్పెల్లింగ్ వచ్చేసి HARA, హరా, SS, హరాస్. దీనికి లాస్ట్లో ED యాడ్ అవుతుంది, హరాస్డ్. అండ్ V3 కూడా ED యాడ్ అవుతుంది, హరాస్. అండ్ V4కి జస్ట్ V1కి ING యాడ్ అవుతుంది, హరాసింగ్. అండ్ V5కి మాత్రం ES యాడ్ అవుతుంది, ES. లేకపోతే HARASS, ES యాడ్ అవ్వకపోతే SSS అవుతుంది అనమాట. కాబట్టి హరాస్, హరాస్డ్, హరాస్డ్, హరాసింగ్, హరాసెస్. సో ఈ విధంగా ఈ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హెజిటేట్. HESITATE, హెజిటేట్. స్పెల్లింగ్ జాగ్రత్తగా చూడండి, HESITATE, హెజిటేట్. HE పర్సన్ గుర్తుంచుకోండి, ప్రొనౌను. SI గుర్తుంచుకోండి, తర్వాత TATE, హెజిటేట్. HESITATE, హెజిటేట్. సో సిగ్గుపడ్డం అనమాట, ఏదైనా చేయడానికి ముందు. టు బి రిలక్టెంట్, ఓకే, భయపడడం లేదని సిగ్గుపడడం ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఫస్ట్ ఫామ్ స్పెల్లింగ్ చూసినట్లయితే HESITATE. సెకండ్ వచ్చేసి మీకు D యాడ్ అవుతుంది, థర్డ్కి కూడా ఓన్లీ D యాడ్ అవుతుంది, ఫోర్త్కి ఈ తీసివేసి ING యాడ్ చేయాలి, ఫిఫ్త్కి V1 అలాగే ఉంటుంది, ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. స్పెల్లింగ్ జాగ్రత్తగా చూడండి, HESITATE, హెజిటేట్. V2కి D యాడ్ అవుతుంది, HESITATED, హెజిటేటెడ్.
అండ్ V3 కూడా డి యాడ్ అవుతుంది, HESITATED హెసిటేటెడ్. అండ్ V4కి HESITATING హెసిటేటింగ్, హెసిటేట్స్ HESITATES హెసిటేట్స్. సో ఈ విధంగా ఫైనల్గా మనకి ఈ యొక్క వర్డ్ ఫామ్ అవుతుంది అనమాట. హెసిటేట్, హెసిటేటెడ్, హెసిటేటెడ్, హెసిటేటింగ్ అండ్ హెసిటేట్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హీల్, HEAL హీల్. హీల్ అంటే ఏంటి? టు మేక్ హెల్దీ అగైన్, టు క్యూర్ అన్నమాట. హీల్ అంటే టు మేక్ హెల్దీ అగైన్ ఆర్ టు క్యూర్, దట్ ఈస్ హీల్. సో నెక్స్ట్ దీనికి స్పెల్లింగ్ వచ్చేసి HEAL హీల్. అండ్ V2కి వచ్చేసి ED యాడ్ అవుతుంది, V3కి కూడా ED యాడ్ అవుతుంది, హీల్డ్, హీల్డ్. అండ్ V4కి V1కి ING యాడ్ అవుతుంది డైరెక్ట్గా, అండ్ V5కి ఓన్లీ S యాడ్ అవుతుంది. అన్ని సఫిక్స్లు యాడ్ అవుతున్నాయి అనమాట, ఇవి వేరే ఏం లేదు. HEAL హీల్, HEALED హీల్డ్, HEALED హీల్డ్, HEALING హీలింగ్, HEALS హీల్స్. సో ఫైనల్లీ హీల్, హీల్డ్, హీల్డ్, హీలింగ్, హీల్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హియర్, HEAR హియర్, HEAR హియర్. సో దీనికి స్పెల్లింగ్ HEAR హియర్. మీనింగ్ ఏంటంటే టు పర్సీవ్ సౌండ్ విత్ ఇయర్, అంటే వినడం అనమాట, మన చెవులతోటి వినడం, దాన్ని హియర్ అంటాము. సో హియర్. దీనికి V2 వచ్చేసి హర్డ్, హియర్డ్ కాదు ఇది, ఇట్ ఈస్ నాట్ హియర్డ్, ఇట్ ఈస్ హర్డ్, HEARD. ఓన్లీ డి యాడ్ అవుతుంది ఇక్కడ, ED కాదు, ఓన్లీ డి మాత్రమే యాడ్ అవుతుంది. ఈ ఉంది, ఈ లేదు కదా, ED యాడ్ చేస్తానే కుదరదు. హర్డ్, ఇట్ ఈస్ నాట్ హియర్డ్, ఇట్ ఈస్ జస్ట్ హర్డ్. V3 కూడా హర్డ్, HEARD హర్డ్. అండ్ V4 హియరింగ్, HEARING హియరింగ్, డైరెక్ట్గా V1కి ING యాడ్ చేసాము. అండ్ V5 హియర్స్, HEARS హియర్స్, డైరెక్ట్గా V1కి S యాడ్ చేసాము అనమాట. సో ఫైనల్లీ హియర్, హర్డ్, హర్డ్, హియరింగ్ అండ్ హియర్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హగ్. హగ్ అంటే హోల్డ్ టైట్లీ ఇన్ సమ్ వన్స్ ఆర్మ్స్, కౌగిలించుకోవడం అని మీనింగ్ వస్తుంది అనమాట. దీనికి ఫార్మ్స్ చూద్దాము. HUG హగ్, స్పెల్లింగ్ వచ్చేసి HUG హగ్. అండ్ V2 V3కి డబల్ G వస్తుంది అనమాట, HUGGED హగ్డ్ అండ్ HUGGED హగ్డ్. అండ్ V4కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా డబల్ G ఉంటుంది, HUGGING హగ్గింగ్. అండ్ V4కి జస్ట్ S మాత్రమే యాడ్ అవుతుంది, HUGS హగ్స్. ఓకే, హగ్, హగ్డ్, హగ్డ్, హగ్గింగ్, హగ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హైడ్, HIDE హైడ్. హైడ్ అంటే ఏంటి? దాచిపెట్టడం అనమాట. టు కన్సీల్ ఆర్ పుట్ అవుట్ ఆఫ్ సైట్, అంటే దాచిపెట్టడాన్ని హైడ్ అంటారు. HIDE హైడ్, స్పెల్లింగ్ ఏంటి? HIDE హైడ్. దీనికి V2 వచ్చేసి హిడ్, HID హిడ్. అండ్ V3 ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, హిడెన్, HIDDEN హిడెన్, HIDDEN హిడెన్. సో V2 వచ్చేసి హిడ్, V3 వచ్చేసి హిడెన్, HIDDEN హిడెన్. అండ్ V4 వచ్చేసి హైడింగ్, HIDING హైడింగ్. అండ్ V1లో ఉన్న ఈ తీసివేసి, HIDEలో ఈ తీసివేసి ING యాడ్ చేసాము, HIDING హైడింగ్. అండ్ లాస్ట్ V4 వచ్చేసి హైడ్స్, HIDES హైడ్స్. అంటే V1కి జస్ట్ S మాత్రమే యాడ్ చేసామన్నమాట. ఈ వర్డ్ చాలా సింపుల్గా ఉంది చూడండి, కొంచెం డిఫికల్ట్, నాట్ డెడ్ ఈజీ, నాట్ వెరీ డిఫికల్ట్. HIDE హైడ్, HIDE హిడ్, HIDDEN హిడెన్, HIDING హైడింగ్, HIDES హైడ్స్. సో దాచిపెట్టడం అనే మీనింగ్ వస్తుంది అనమాట, హైడ్. ద లాస్ట్ వన్ వచ్చేసి హిండర్, HINDER హిండర్. హిండర్ అంటే అబ్స్టకల్స్ అనమాట, ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయడము, డిఫికల్టీ క్రియేట్ చేయడము, అబ్స్టకల్స్ క్రియేట్ చేయడము, ఈ విధంగా ఈ పదాన్ని యూజ్ చేస్తాం. హిండర్, ఆపేయడము, స్టాప్ చేయడము. సో ఇదనమాట. దీనికి స్పెల్లింగ్ చూడండి, HINDER హిండర్, HINDER హిండర్. సో HAND హ్యాండ్ కదా, HAND హ్యాండ్ స్పెల్లింగ్ని గమనించండి, అలాగే హిండర్ స్పెల్లింగ్ గమనించండి, HINDER హిండర్. V2 ఫామ్ వచ్చేసి హిండర్డ్, HINDERED హిండర్డ్. అంటే ఇక్కడ ED యాడ్ చేసాము వీటికి. అండ్ V3 కూడా ED యాడ్ చేసాము, హిండర్డ్, హిండర్డ్. అండ్ V4 చూడండి, ING డైరెక్ట్గా యాడ్ చేసాము, ఎలాంటి ఈ లేదు కాబట్టి మనం ఎలాంటి ఈ తీసివేయలేదు. అండ్ V5 కూడా అంతే, డైరెక్ట్గా S మాత్రమే యాడ్ చేసాము, హిండరింగ్ అండ్ హిండర్స్. సో ఫైనల్లీ దిస్ వర్డ్ ఈస్ HINDER హిండర్, అండ్ HINDERED హిండర్డ్, అండ్ HINDERED హిండర్డ్, HINDERING hindering, and last finally HINDERS hinders.
సో ఈ విధంగా అబ్స్టకల్స్ క్రియేట్ చేయడము, డిఫికల్టీ క్రియేట్ చేయడం అనేది హిండర్ అనే మీనింగ్కి వాడతారనమాట. ఫైనల్లీ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్ టుడే ఆర్ హ్యాండిల్, హ్యాంగ్, హ్యాపెన్, హరాస్, హీల్, హియర్, హెజిటేట్, హైడ్, హిండర్ and hug. These are the words we have learned. Remember these words, try to use them in daily language so that you will be able to remember the words, and join the offline classes. Offline batches began. If you want to improve your English and if you want to improve your personality development and also fluency in English, join the offline classes as soon as possible. Contact the details that are given there.